అండి. అందరికీ శుభోదయం. అందరూ వేసవి సెలవుల్లో చాలా సరదాగా, సంతోషంగా గడుపుతున్నారని అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు మనము మన ఛానల్‌లో కవితలు, పద్యాలు, అలాగే కోట్స్ నేర్చుకున్నాం. ఈరోజు నేను ఒక చిన్న కథ చెప్పదలుచుకున్నాను. ఆ కథ పేరు 3 కొబ్బరికాయలు. రామపురం అనే ఒక విలేజ్ ఉండేది. ఆ గ్రామంలో శంకరమ్మ, శంకరయ్య అనే ఇద్దరు దంపతులు. వాళ్ళకి లేక లేక ఒక కుమారుడు జన్మించాడు. వాడి పేరు శివయ్య. లేక లేక పెట్టిన కుమారుడు కాబట్టి వాడిని చాలా గారాబంగా పెంచారు. వానికి తినడము, చూస్తే నవ్వడము అంతే తప్ప వేరే ఏవి కూడా చెప్పలేదు. వాడికి 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత బడికి పంపించాలనే ఆలోచన చేశారు. బడికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన విషయం ఏంటంటే తినడము, ఆడుకోవడము, లేదంటే ఏదైనా అంటే నవ్వడము. ఆ నవ్వడం వాడికి బాగా అలవాటైపోయింది. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత పిల్లలు మాట్లాడినా, పెద్దలు మాట్లాడినా, అట్లే విధంగా ఉపాధ్యాయుడు మాట్లాడినా వాడు ప్రతి దానికి నవ్వడం అలవాటు చేసుకున్నాడు. నవ్వడం అలవాటు చేసుకొని వాడు ఎన్నడూ కూడా శివయ్య రాయడం కానీ, చదవడం కానీ లేదు. చదువు అబ్బలేదు. చదువు అవ్వకపోతే ఇక పాఠశాలకు వెళ్ళడం లాభం లేదనుకొని ఇంటి దగ్గరనే ఉంచేశారు వాళ్ళ అమ్మ నాన్న. పాపం శంకరయ్య, శంకరమ్మ చాలా కష్టపడి శివయ్యను పెంచేవాళ్ళు. శివయ్య పనేంటి? తినాలి, ఒక పెద్ద వాళ్ళ ఇంటి ముందు చెట్టు ఉంటుంది, చింత చెట్టు. ఆ చెట్టు కింద పెద్ద బండ. ఆ బండ మీద కూర్చొని వచ్చే వాళ్ళను, పోయే వాళ్ళను చూస్తూ ఉండేవాడు. వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు చూస్తూ వాళ్ళు ఏదైనా కామెంట్ చేసినప్పుడు వాడికి వచ్చిన ఒకే ఒక విషయం ఏంటి? నవ్వు. నవ్వి ఊరుకునేవాడు. ఇట్లా కొన్నాళ్ళు గడిచిపోయింది. అటు ఇటు వెళ్తూ ఉంటే చూసేవాళ్ళు కొందరు ఎగతాళి చేస్తూ, అరే నీకు నవ్వు చాలా బాగుంది, నీ ముఖం చాలా అందంగా ఉంది, కానీ నీ ముక్కు కోస్త బాగాలేదురా అనేవాళ్ళు. ఆ ఒక్కదాన్ని మాత్రము ఈ శివయ్య చాలా బాగా మైండ్లో పెట్టుకున్నాడు. ఇట్లా కొన్నాళ్ళు గడిచిపోయింది. శివయ్య పెద్దవాడైపోయాడు. తినడము, ఆడుకోవడము, పడుకోవడము, నవ్వడము ఇది మాత్రమే ఆ అబ్బాయికి తెలుసు, ఇంకేమీ తెలియదు. కొన్నాళ్ళకి శంకరయ్య మరణించాడు. పాపం శంకరమ్మ ఒంటరైపోయింది. అప్పుడు కూడా మన శివయ్యలో ఎలాంటి చలనం కానీ, బాధ కానీ ఏది లేదు. ఎవరైనా వచ్చి మందలిస్తే నవ్వి ఊరుకునేవాడు. ఇక లాభం లేదనుకొని ఎవరు కూడా శివయ్యను పట్టించుకోవడం మానేశారు. శంకరమ్మ చాలా కష్టపడుతూ అక్కడ ఇక్కడ డబ్బులు అడుక్కొస్తూ, బియ్యం అడుక్కొస్తూ వండి వడికి పెట్టేది. శివయ్య తినడము, చింత చెట్టు కింద కూర్చుండము, వచ్చే వాళ్ళను, పోయే వాళ్ళను చూస్తూ ఉండేవాడు. ఈ విధంగా కాలం గడిచిపోయింది. కొన్నాళ్ళకు శంకరమ్మ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయింది, చనిపోయింది. అప్పుడు శివయ్యకి ఎవరు లేకుండా అయిపోయారు. ఆ సింతి చెట్టు కిందనే కూర్చొని బాధపడుతూ అలాగే కూర్చుండి ఉండిపోయాడు. అట్లా వచ్చేటప్పుడు భూషయ్య అని ఒక పెద్ద మనిషి ఉంటాడు ఆ ఊర్లో. ఆయన వచ్చి, శివయ్య నీకు చిన్న పని చెప్తారా అని ఇంటికి తీసుకెళ్ళాడు. భూషయ్య వాళ్ళ భార్య పార్వతమ్మ చాలా మంచిది. అమ్మ నాన్న చనిపోయిన పిల్లవాడు కాబట్టి చక్కగా వాడికి భోజనం పెట్టి ఆ ఇంటి ముందు వాడికి మొదలు చెప్పిన పని ఏంటంటే వడియాలు వేశాను, కాపలా ఉండు నాయన, ఏమన్నా వస్తుంది అని చెప్పి కూర్చోబెట్టి వెళ్ళిపోయింది. ఆ శివయ్యకు, మన శివయ్యకు వచ్చే ఒక పని నవ్వు. చూస్తూ కూర్చున్నాడు. ఈ మధ్యలో చాలా కోతులు ఉన్నాయి కదండి. ఒక కోతొచ్చి అవన్నీ చిందరవందర చేసేసింది. పార్వతమ్మ లోపల నుంచి పిలిచి చూస్తూ శివయ్య దగ్గరికి వచ్చి, అయ్యా శివయ్య ఎలా ఉందిరా, బాగుందా, ఆ వడియాలు బాగా ఆరుతున్నాయా నాన్న అడగానే శివయ్య ఒక నవ్వు నవ్వాడు. నవ్వు చూసి మనమందరం కూడా నవ్వగానే ఏమనుకుంటామండి? ఓకే అనుకుంటాం. అదేవిధంగా ఆయన కూడా నవ్వగానే పార్వతమ్మ అవును నిజమే, ఆమె బాగానే కాపలాకి వస్తున్నాడు, మంచి పిల్లవాడే అనుకుంది. కాస్త టైం ఆమె పనంతా కుదుర్చుకొని బయటికి వచ్చేసరికి అక్కడ ఎటువంటి వడియాలు లేవు. ఏమైంది నాయన శివయ్య అంటే నవ్వుతూ కోతి తిన్నదమ్మా అని చెప్పాడు. అప్పుడు భూషణ్ పిలిచి, ఈ శివయ్య పనికిరాడండి, పనిలో వీడిని పెట్టడానికి లేదు, వీడికి నవ్వడం తప్ప మరేది రాదు అని చెప్పి పంపించేసింది. అప్పుడు శివయ్య వెళ్ళి ఆ ఇన్ని రోజులు కూర్చున్న చింత చెట్టు బండ వదిలేసి చావాడి దగ్గర కూర్చున్నాడు. చావాడి దగ్గర కూర్చున్న తర్వాత ఒక పెద్ద మనిషి, ఒక ఆకతాయి పిల్లవాడు వచ్చి శివయ్యని ఆట పట్టిస్తూ, అరే నువ్వు ఇక్కడ ఉంటే నీకు ఏమీ దొరకదు, చక్కగా నువ్వు అడవిలోకి వెళ్ళిపో, అక్కడ నీకు దేవుడు కనిపిస్తాడు, దేవుణ్ణి
నువ్వు అడుగు, నీకు రోజు భోజనం పెడతాడు, మంచిగా తిని హాయిగా చెట్ల కింద కూర్చొని నవ్వుకోవచ్చు అని చెప్పారు. పాపం మన శివయ్యకి ఏం తెలుసు? నవ్వడం మాత్రమే తెలుసు. అది నమ్మి నడుస్తూ నడుస్తూ అడవిలోకి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళిపోగానే శివయ్యకు బాగా అలసట వేసింది. అప్పుడు శివయ్య ఒక చెట్టు నీడన కూర్చొని నిద్రపోయాడు. వాళ్ళు అన్నట్టుగానే శివయ్యకు ఒక కల వచ్చింది. ఆ కలలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. లేనా నా శివయ్య లే అనగానే శివయ్య లేచి కూర్చున్నాడు. అసలు ఏం కావాలి నాన్న నీకు అని అంటే, నాకు అన్నం కావాలి, నేను తినాలి, పడుకుంటా, ఈ చెట్టు కింద కూర్చొని అటు ఇటు చూస్తూ ఉంటా, నాకు నవ్వడం తప్ప వేరే పని రాదు అని చెప్పాడు. అప్పుడు దేవుడు, అది కాదు నాయన, నీకు రోజు నేను తీసుకొచ్చి అన్నాన్ని మాత్రం పెట్టలేను, కానీ నీకు 3 వరాలు ఇస్తాను నాన్న, ఆ వరాలని ఎలాగైనా వాడుకొని నువ్వు నీ జీవితాన్ని కొనసాగించని శివయ్యకి చెప్పి భగవంతుడు 3 కొబ్బరికాయలు ఇచ్చాడు. ఈ ఒక్క కొబ్బరికాయను నువ్వు కొట్టి నీకేం కావాలో కోరుకో, అది జరుగుతుంది. ఇట్లా ఈ 3 కొబ్బరికాయల్లో నీకు జీవితానికి సరిపడా అన్నీ సమకూర్చుకో నానా అని చెప్పి దేవుడు వెళ్ళిపోయాడండి. అప్పుడు శివయ్య ఆ 3 కొబ్బరికాయలు తీసుకొని చెక్క 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 ఇంటికి వచ్చేసాడు. తన గుడిసెలోకి వెళ్ళిపోయాడు. గుడిసెలోకి వెళ్ళిపోయిన తర్వాత శివయ్యకున్న జ్ఞానం నవ్వడం మాత్రమే. అప్పుడప్పుడు వాళ్ళు ఎగతాళి చేస్తూ నీ మొక్కు బాగాలేదురా అని చెప్పే ఒక విషయం మాత్రమే శివయ్యకు గుర్తుంది. లోపలికి వెళ్ళి అద్దంలో దాని ముఖాన్ని చూసుకున్నాడు. చూసుకొని, అవును, నా అందమైన ముఖంలో ముక్కు మాత్రం చిన్నగా ఉంది కదా నాకు అని చెప్పి ఇంకే ఏం చేయాలనే ఆలోచన ఆయనకు లేదు. అదొకటి మాత్రమే ఉంది కాబట్టి ఒక కొబ్బరికాయ తీసుకొని భగవంతుని గుర్తు చేసుకొని ఆ కొబ్బరికాయ కొట్టి, భగవంతుడా, ఇప్పుడు నేను కోరిక కోరుకుంటున్నాను, నా ముక్కు పెరగాలి అని చెప్పాడు. ఆ భగవంతుని ఆజ్ఞ ప్రకారం శివయ్య ముక్కు పెరుగుతుంది. పెరగాలి అని మాత్రమే కొట్టాడు కాబట్టి పెరుగుతూ వెళ్తుంది. వాడలు ఊర్లు అలా దాటుతూ శివయ్య ముక్కు పొడవై పోతుంది. అప్పుడు శివయ్యకు భయం వేసింది. ఊర్లో వాళ్ళందరికీ భయం వేసింది. ఇదేంది బాధ అని చెప్పేసి శివయ్య దగ్గరికి వచ్చి, అరే శివయ్య, నువ్వేం చేశావు? నీ వల్ల ఏంటి, ఎవరికి ప్రమాదం, ఇలా జరిగిపోతుంది ఏంది నాయన అని బాధపడుతుంటే శివయ్యకు మళ్ళీ ఏం చేయాలి, ఇంకా 2 కొబ్బరికాయలు ఉన్నాయి కదా అని ఇంకో కొబ్బరికాయ తీసుకొని అప్పుడు కూడా శివయ్య ఆ 2 కొబ్బరికాయని ఏమని మొక్కి కొట్టాడంటే భగవంతుడికి, భగవంతుడా, నాకు ఈ ముక్కు వద్దు అని 2వ కొబ్బరికాయ కొట్టాడు. అప్పుడు ఆయన ముక్కు లేకుండా పోయింది. అప్పుడు శివయ్యకి అద్దంలో చూసుకోగానే ఆ ముందు చిన్న ముక్కు ఉన్నప్పుడే చాలామంది ఎగతాళి చేశారు, నన్ను చూస్తూ నవ్వారు, నేను రోజు నవ్వుతాను కానీ వాళ్ళు నన్ను చూసి నవ్వుస్తే బాధేస్తుంది, మరి ఇప్పుడు నాకు ముక్కే లేకపోతే ఎలా అని చెప్పేసి శివయ్యకు చాలా బాధ కలిగింది. శివయ్యకు చాలా బాధ కలిగి ఏం చేశాడు అంటే, ఆయన దగ్గర ఇంకో కొబ్బరికాయ కూడా ఉందండి. ఆ 3వ కొబ్బరికాయను తీసి ఆ దేవుడిని గుర్తు చేసుకొని, భగవంతుడా, నాకు నా పాత ముక్కే కావాలి అని కొట్టాడు. ఆ శివయ్యకి ఎప్పటిలాగా పాత ముక్కు వచ్చేసింది. ఈ 3 వరాలతో శివయ్యకు ఎటువంటి లాభం అయితే జరగలేదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళ అమ్మ నాన్న మొదట్లో నవ్వుతూ ఉన్నవాడికి నవ్వడం ఎప్పుడూ మంచిది కాదు, ఆలోచన చేయాలబ్బా, పని చేయాలనే విషయాన్ని చెప్తే ఈరోజు శివయ్య ఆ 3 కొబ్బరికాయలని సరిగా వాడుకునేవాడు. ఎట్లా అంటే, జ్ఞానం అది లేనప్పుడు అజ్ఞానం అనేది అవమానానికి దారితీస్తుంది కదా. ఆ అవమానమే మన ప్రాణానికి చావు కన్నా ప్రమాదకరమైనది కదా అవమానం. అటువంటి అవమానానికి కారణం ఎక్కడి నుంచి ఏర్పడుతుందండి? అజ్ఞానం నుంచి ఏర్పడుతుంది. మనం ఈ చిన్న కథ ద్వారా నేర్చుకుంది ఏంటి అంటే, మనము పిల్లల్ని అజ్ఞానులుగా మార్చకూడదు. వాళ్ళకి చిన్ననాటి నుంచే విషయాలు చెప్పాలి. ఇది పని, ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు, కఠినంగానైనా అతిగారభము పనికిరాదు, కఠినమైన పర్వాలేదు కానీ మంచి విషయాలు నేర్పించాలి, సంస్కారం కూడా నేర్పించాలి. అలాంటివి నేర్చుకున్నప్పుడు పిల్లలు వృద్ధిలోకి వస్తారు, ఎవరితో అవసరం ఉండదు. జ్ఞానం అనేది ప్రతీక దేనికి? ప్రగతికి. అటువంటి ప్రగతి సాధించాలంటే జ్ఞానమే ముఖ్యం. ఈ శివయ్యలాగా అజ్ఞాని కాకుండా జ్ఞానంగా పెరగడానికి మనం మంచి విషయాలు చెప్పాలని ఈ కథ ద్వారా నేను మీకు తెలుసుకుంటాను. ఈ 3 కొబ్బరికాయల కథ చాలా ప్రాచుర్యంకు
వస్తుందని నేను ఆశిస్తూ థ్యాంక్ యూ.